హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో గడ్డలాంటి జిన్నును ఈజీగా 20 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే జిన్ను ఇరుక్కుపోకుండా నీరు వాటర్ అనేది రాకుండా గడ్డలాగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే గడ్డలాగా వచ్చిన జిన్ను నీరు అవ్వకుండా ఏ విధంగా మనము కట్ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏ విధంగా ఇలా గడ్డలాంటి జిన్నును తయారు చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, గడ్డలాంటి జిన్ను ఉంది, ఇక్కడ వాటర్ ఉన్న జిన్నును కూడా మీకు చూపిస్తున్నాను. అంటే మనకి ఇరుగు జిన్ను లాగా అనమాట. ఇలా ఎందుకు అయ్యింది అనేది కూడా మీకు చూపిస్తానండి. మరి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈజీగా తయారు చేసుకునే దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు లీటర్ జున్ను పాలను తీసుకున్నాను. ఈ జిన్ను పాలు అనేది ఫస్ట్ రోజు పాలైనా సెకండ్ రోజు పాలైనా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ పాలు కలుపుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి పావు లీటర్ పాలకి, జిన్ను పాలకి చూసారా, ఇక్కడ 2 ప్యాకెట్ల పాలు, అంటే ఒక ప్యాకెట్ అర లీటర్ అనమాట. 2 అంటే లీటర్ పాలు తీసుకున్నానండి. అంటే 4 వంతులు పాలు తీసుకున్నాను. పావు లీటర్ పాలకి 4 వంతులు తీసుకున్నాను, అంటే లీటర్ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బెల్లము, ఒక కప్పు పంచదార పొడి, అలాగే ఒక పావు స్పూను ఇలాచీ పొడి, పావు స్పూను మిరియాల పొడి తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక ఎడల్పాటి గిన్నెని తీసుకుని దాంట్లోకి మనము ప్యాకెట్లని కట్ చేసి తీసుకోండి. ఇవి నార్మల్ పాలేనండి, పచ్చి పాలు అనమాట. ఇలా పచ్చి పాలనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిల్లోకి పంచదార పొడిని, బెల్లం పొడిని, అలాగే ఇలాచీ పొడిని, మనం మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడి అనేది మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. అలాగే మనం జున్ను పాలు కూడా వేసేసుకున్నాం కదండి. ఇలాగ ఇప్పుడు ఒక గరిటె సహాయంతో మొత్తము పంచదార, బెల్లం కరిగేంత వరకు ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పాలని మరొక గిన్నెలోకి పాలనేది వడకట్టుకోవాలి. పాలు చూడండి, ఇలా ఈ జిన్ను పాలను మరొక గిన్నెలో వేసి వడకట్టుకోవడం వల్ల మనకి పాలల్లోని ఏమైనా డస్ట్ లాంటిది, అంటే మనకి ఇప్పుడు మిరియాలు అవి వేసుకున్నాం కదండి, అది ఏమైనా కాస్త నల్లగని చిన్న ముక్కలు లాంటివి ఉంటే వచ్చేస్తాయి. ఇలాగ నేనైతే 2 గిన్నెల్లోకి ఇలా జిన్ను పాలు వేసుకునేటప్పుడు ఒక పద్ధతిని చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలాగ సగం మాత్రమే వేసుకోవాలండి, మొత్తం ఫుల్ వేయకూడదు. ఎందుకంటే జిన్ను ఉడికేటప్పుడు మనకి పైకంట వస్తుంది, పొంగిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలా సగం వరకే వేసుకోవాలండి. మనం వండుకునే గిన్నెలోని సగం వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు వండే విధానాన్ని మీకు చూపించేస్తున్నాను. చూడండి, ఒక ఎడల్పాటి కడాయిని కానీ ఏదైనా ఒక గిన్నెని కానీ ఇలా స్టవ్ పై పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లోని ఇప్పుడు మనము వడకట్టి పెట్టుకున్న జిన్ను పాలని పెట్టి జిన్ను పాలు ఉన్న గిన్నె పైన మూత పెట్టి మళ్ళీ దానిపైన ఇంకొక పెద్ద మూత పెట్టుకోవాలండి. దానిపైన బరువు అనేది పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి కొత్త శబ్దం ఆగిపోతుంది. అప్పుడు మనం ఏదైనా పుల్లతో కానీ, లేదు మనకి చాకుతో కానీ, స్పూన్‌తో కానీ లోపల ఇలా పొడిచి చూసుకోవాలి. మన చేతికి అంటుకోకుండా వస్తే జిన్ను అనేది అయిపోయినట్టేనండి. దింపేసుకున్నాను చూడండి, మనకి గడ్డలాంటి జిన్ను అయితే రెడీ అయిపోయింది. అలాగే మళ్ళీ మరొక గిన్నెను కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ మనము చూడండి, వేడి జిన్ను ఉంది కదండి, ఇలా వేడిగా ఉన్న ఈ జిన్నులోకి ఇలా స్పూన్ వేసి మనం వెంటనే కట్ చేసామనుకోండి, వెంటనే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఎంత గడ్డలాంటి జిన్ను అయినా సరే కూడా మనకి ఇలాగ నీరు వచ్చేస్తుంది చూడండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే జిన్ను తయారైన తర్వాత మీకు అంతగా జిన్నును చూసిన వెంటనే మీకు తినాలి అనిపిస్తే ఏదైనా మరొక గిన్నెలోకి వాటర్ పెట్టుకుని అందులోకి ఈ వేడిగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. వేడంతా పోయిన తర్వాత మాత్రమే ఈ జిన్నుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గడ్డలాంటి జిన్నులోంచి వాటర్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నాకు అయితే రెండో గిన్నె కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత గట్టిగా ఉందో. దీన్ని కూడా ఇప్పుడు ఈ జిన్నును కూడా మనము కట్ చేసుకోకూడదండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే
ఈ జిన్నుననేది కట్ జేసుకోవాలి. చూసారా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఒక గిన్నెలో గట్టిగా ఉన్నది, ఒక గిన్నెలో ఇంత వాటర్ వచ్చిందో చూసారా? వేడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జిన్నుని కట్ జేయకండి. ఒకవేళ మీకు అంతగా తినాలనిపిస్తే వాటర్ ముందుగా చెప్పినట్టు వాటర్ మరొక గిన్నెలోకేసుకొని, ఈ గిన్నెని అందులో పెట్టి బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే కట్ జేసుకోండి. అప్పుడు మీకు గడ్డలాంటి జిన్నయితే వస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జిన్ను తయారీ విధానం మీకైతే వివరించాను. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.